బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది గదా! అవును. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే లాస్ట్ అన్ని సీజన్స్‌తో కంపేర్ చేస్తే. చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయక్క నాకైతే. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకని? అంటే 'బిగ్ బాస్ 8' గదా! ఇప్పుడు. సో, 7 ఉల్టా పల్టా జరిగింది. చాలా ఎంజాయ్ చేసాము. సో, ఇప్పుడు ఇంకా 8 ఇంకా ఎలా ఉండబోతుందని ఒక ఆతృతగా ఉంది. సో, వెయిట్ చేస్తున్నాం. డేట్ గూడా సెప్టెంబర్ 9 ఏదో డేట్ ఇచ్చారు. కన్ఫర్మ్ అని తెలీదు. కానీ మేమైతే వెయిట్ చేస్తున్నాం. అంటే దీంట్లో అమ్మాయిల పేర్లు గూడా కొన్ని సెలబ్రిటీస్ పేర్లు అందరూ సెలబ్రిటీసే ఉన్నారు. మరి కామన్ మ్యాన్‌గా ఎవరిని తీసుకెళ్తారని? కామన్ మ్యాన్‌గా ఒక ముగ్గురు, నలుగురిని తీసుకోవచ్చని అనుకుంటున్నానక్క నేనైతే ఈసారి. సో, ఈ సీజన్‌లో కుమారి ఆంటీ, బరులక్క వీళ్ళు గూడా ఉంటారంటున్నారు గదా! మరి హ్మ్. వాళ్ళుంటే ఎలా ఉంటది గేమ్? ఓకే. బావుంటుంది. ఆ! ఓకే. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఆడతారు గదక్క. ఎంతవరకు వాళ్ళు ఆడే మట్టుకు వాళ్ళు ఆడతారు అంతే. ఇది అందులో ఎళ్ళేది ఇది గేమ్సే గదా! బిగ్ బాస్ అంటేనే గేమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్స్‌కే ఇంపార్టెన్స్ నేనైతే అదే అనుకుంటున్నాను. అంటే లాస్ట్ సీజన్ చూసావు గదా! లాస్ట్ సీజన్‌లో ఎవరు విన్ అయితే బావుండేదనిపిచ్చేది నీకు? యాహ్! లాస్ట్ సీజన్‌లో చాలా టఫ్‌గా నడిసిందసలు. పోటాపోటీగా అసలు. చాలా 'బిగ్ బాస్' వాళ్ళకి ఒకటి పబ్లిక్‌కి ఎవరికీ కూడా అర్థం కాలేదసలకి. ఒక సైడ్ 'అమర్‌దీప్' ఇక్కడ 'పల్లె ప్రశాంత్' 'బాలాజీ' అన్నయ్యనా? 'శివ బాలాజీ' అన్నయ్య ఇంకొక అమ్మాయి ఎవరో ఉండే శివాజీ. 'ప్రియాంక.' యాహ్! సో, చాలా టఫ్‌గా నడిసింది. గేమ్స్ అనేది చాలా ఆడారు వాళ్ళు ఎండింగ్ వరకు. సో, చాలా టఫ్‌గా అలా ఉండాలనమాట. సో, ఇది గూడా 8 ఇంకా ఎక్సైటింగ్‌గా ఉండి, ఇంకా టఫ్‌గా గేమ్స్ ఇచ్చేసి, ఇంకా మంచి కంటెస్టెంట్స్ తోటి కామన్ మ్యాన్స్ అయినా సరే టఫ్ కంటెస్టెంట్ ఆల్రెడీ ఒకళ్ళని తీసుకుంటేనే తనిచ్చాడు గదా! అలాంటిది నలుగురిని తీసుకుంటే ఇంకా టఫ్‌గా ఇస్తారని నేను భావిస్తున్నాను. అలానే ఓన్లీ సీరియల్ వాళ్ళననే కాకుండా అందరిని కలిపి తీసుకుంటారు గాబట్టి, ఇంకా గేమ్ అనేది ఒక ఊపులో ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి డైలీ ఇంకా నాకు ఈవినింగ్ 9:00 అయిందంటే ఇక నాకు ఎంజాయ్‌మెంటే ఇంకా.